శ్రీకర్, కాఫీ. ఏంటి రాత్రంతా బాగా తిరిగినట్టున్నావు? నీ కూతుర్ని కలిసొచ్చావా? నేను కలవడానికి వెళ్ళలేదు, వెతకడానికి వెళ్ళాను. అబ్బా, వెతకడానికా? నీకు తెలీదు పాపం. సరే, మరి దొరికిందా? ఎలా దొరుకుతుంది? ఫోటోలు పట్టుకుని వాడు సందుగొంతులెంబట ఈవిడే వెతుకుతే దొరుకుతుందా? అసలు తప్పిపోవడం, పాప మాయం అవడం నిజమైతే కదా. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు, తెల్లవారితే అన్ని దొంగ నాటకాలు. ఏమండి, మీకెలా చెప్పాలి? నాకేం చెప్పొద్దు. చెప్పినా వినేంత చవటం కాదు. ఇంకే, నువ్వు అనుకున్నది సాధించావు. సాధించింది నేను కాదండి, మీరు. ఇది చెప్పిన మాటలు విని నన్ను మాటలతో చిత్రవద చేస్తున్నారు. ఇది చేసిన పాపాన్ని కనిపెట్టలేక నన్ను సాధిస్తున్నారు. ఇంత జరిగినా ఆ కోత కోయడానికి సిగ్గుగా లేదు? పాపని రాత్రికి ఎక్కడికో తీసుకెళ్లి దొంగేడుపులు ఏడ్చి తప్పించుకోవాలని చూసింది నువ్వు కాదు. వదిలేరేను, ఇవన్నీ డ్రామాలు. ఏమ్మా, కనిపించిందా? లేదన్నయ్య. నేను వెతికానమ్మా, ఎక్కడా కనిపించలేదు. నువ్వేం కంగారు పడక. ఎక్కడున్నా సరే పాప ఇంటికొచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నువ్వు అసలే వట్టి మనిషివి కాదు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కాస్త ఏమైనా తీసుకోమ్మా ప్లీజ్. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నీకు మంచి జరుగుతుంది. పద. శ్రీకర్, చూసావా అది మనల్ని ఎలా వెర్రివాళ్ళని చేసిందో? నిన్న కోర్టుకొచ్చుంటే దాని బండారం మొత్తం బయటపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సొచ్చేది. అలా వెళ్లకుండా ఉండడం కోసం ఎన్ని జిమ్మిక్కులు చేసింది. రాత్రంతా ఉన్న పాప ఎవరో మంత్రం వేస్తే మాయమైనట్టు తెల్లారేసరికి మాయమైపోయింది. ఇంత వింత నేనెక్కడా చూడలేదు బాబు. అమ్మో అమ్మో అమ్మో, అది ఎన్ని తెలివితేటలు చూపిస్తుంది. అది మామూలు కాదు, అమాయకంగా కనపడే అసాధ్యురాలు. కడుపులో విషం పెట్టుకుని కళ్లల్లో కన్నీళ్లు కురిపిస్తుంది. అది ఎంత ఇన్వాల్వ్మెంట్ తో యాక్ట్ చేసింది అంటే, సినిమాల్లో గనక నటిస్తే ప్రతి సినిమాకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కొట్టేస్తుంది. దానికి తోడు దాని అన్న ఇది తానా అనకముందే తందానా అంటున్నాడు. చివరికి నన్ను పిచ్చిదాన్ని చేసి చెడుగుడు చెడుగుడు ఆడుకుంటుంది నాతో. పైగా వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చినట్టు నింద నా మీద రుద్దుతుంది. ఇక వాళ్ళు చేసే దుర్మార్గాలు సహించే ఓపిక నాకు లేదు. చూసావా, నిన్నటి నుంచి వాళ్ళు చేస్తున్న బాగోతం. నిన్ను వెర్రివాణ్ణి చేసి ఆడిస్తుంటే నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. మెడబట్టి బయట గెంటేస్తాను. పోను అని ఎదిరించిందనుకో, 10 మంది రౌడీల్ని పిలిపించైనా సరే
దాని కాళ్ళు విరగొట్టి బయటకు గెంటేస్తాను. దానికి మీరు అడ్డు చెప్పాలని ఆలోచించినా, నాకేమైనా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించినా నా మీదొట్టే. నేను తన మీద చూపించిన ప్రేమకి, అభిమానానికి, తను నాకు చేసిన ద్రోహానికి ఈ గుండె రగిలిపోతుంది. అది కళ్ళకు కనబడనీయకుండా తిరుగుతున్నాను. నేను తనను అంతగా నమ్మడం నేను చేసిన తప్పే. ఆ తప్పుకు ఎవరైనా నా మీద జాలి చూపిస్తే భరించే శక్తి లేక ఇలా బ్రతుకుతున్నాను. తన ఇంట్లోంచి ఏ రోజైతే అడుగు బయట పెడుతుందో ఆ రోజే నాకు మనశ్శాంతి అనుకున్నాను. దానికోసం నేను చేసిన ప్రతి ఒక్క ప్రయత్నం తిప్పికొడుతూ ఉంటే యమపాసాలు నన్ను వెంటాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మంచిది, ఒక్కసారి తెలియకుండా తప్పు చేస్తే సర్దిద్దుకోవచ్చు. చెడ్డది, పదే పదే తప్పు చేస్తున్నా వదిలించుకోవచ్చు. కానీ తప్పు చేసి కూడా తప్పు చేయలేదు అంటూ వాదిస్తున్న ఇలాంటి దాన్ని ఊరికే వదిలేయడం మహాపాపం. ఇప్పుడే ఈ క్షణమే నా భర్త సాక్షిగా ఆయన కళ్ళ ముందే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. ఏయ్, అది చెప్పడానికి నువ్వే వెత్తివే. మనసా వాచా కర్మణ నా భర్తకి నచ్చిన భార్యని నిన్ను మెడబెట్టి బయట గెంటేసే అధికారం ఇప్పుడు నాకిచ్చాడే. పదవే పద. ఏయ్, వదలు. నా ఒంటి మీద చేయి పడితే మర్యాదగా ఉండదు. ఇస్తే తీసుకోవడానికి, వద్దంటే ఆగిపోవడానికి నీకు ఈ అధికారం చట్టం కల్పించింది కాదు, రాజ్యాంగంలో రాయించింది కాదు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. నా మీద పడ్డ నిందని తొలగించుకొని నా భర్తకి గౌరవాన్ని తెచ్చిపెట్టే బాధ్యత నాకు కూడా ఉంది. చూసావా శ్రీకర్, ఇది ఎంత చిత్ర విచిత్రంగా మాట్లాడుతుందో. ఇప్పటిదాకా నిన్ను వ్యతిరేకించి నీ మాట లెక్క చేయకుండా ఇప్పుడు ఇదంతా నీకోసమే చేస్తున్నట్టుగా ఎంత బాగా నటిస్తుందో. అంటే ఇది నీ వేలుతో నీకన్నే పడవాలని చూస్తుంది. లేను, ఇప్పుడు నేను ఎవరి మాటలో నమ్మే స్థితిలో లేను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటే, పో బయటికి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మీలో మీరే గొడవపడి అసలు విషయం దాచేద్దాం అనుకుంటున్నారా? గొడవే లేదు ఎస్ఐ గారు. ఇంతకీ పాప విషయం ఏమైనా తెలిసిందా? మేము అదే పనిలో ఉన్నాం. పాప గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మీకు తెలియజేస్తాం. అన్నట్టు పాప గురించి నాకు మరిన్ని వివరాలు కావాలి. పాప దొరికే వరకు నా పర్మిషన్ లేకుండా మీలో ఏ ఒక్కరూ ఈ ఊరు విడిచి వెళ్ళడానికి వీల్లేదు. అండర్స్టాండ్? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇప్పటిదాకా పాప మిస్సింగ్ అన్నది మీ ఇంటి విషయం, కానీ ఇప్పటి నుంచి అది మాకు సంబంధించిన విషయం. పాప కనుక దొరకపోతే మాకన్నా ఎక్కువగా మీరే రిస్క్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.
ఐఎమ్ సారీ శ్రీకర్. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. భార్యగా నేను తప్పు చేస్తున్నాననిపించినా ఇలా చేయక తప్పలేదు. ఎవడో పోలీస్ ఇంటికి రావడం ఏంటి? పరువుగా బతుకుతున్న మనల్ని ఊరొదిలి వెళ్లొద్దని వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అలా అంటుంటే ఆ వగల మారి గుడ్లప్పగించి చూసిందే తప్ప ఇందులో వీళ్ళ ప్రమేయం లేదు అని చెప్పలేకపోయింది. ఈ వింత నేను ఏ ఇంట్లోనూ చూడలేదు శ్రీకర్. హ, నాకే తల కొట్టేసినట్టుంది. ఇంక నీకెలా ఉంటుంది? మందు తాగితే ఊరటనుకుంటే, జరిగింది మర్చిపోవచ్చు అనుకుంటే, ప్రపంచంలో 90% మంది తాగుబోతులే ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఇది కాదు. ఉండి చెప్తాను. అర్చన, అర్చన, ఏ అర్చన, రావే నా సవతి, నీకిచ్చాను చూడు చెలక్క. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? పోలీసులు నా ఇంటికి రావడమే కాకుండా నన్ను గడప దాటి బయటికి వెళ్ళనీయకుండా వార్నింగ్ ఇచ్చే స్థితికి తీసుకొచ్చావు. ఎందుకే నా మీద నీకంత కక్ష? ఏముంది శ్రీకర్, నువ్వెదుగుతుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే ఇన్ని రకాలుగా హింస పెడుతున్నారు. ఏ భార్య తన భర్త ఎదుగుదలను అడ్డుకోదు. ఏ భార్య తన భర్త గౌరవాన్ని తగ్గించాలని ప్రయత్నించదు. ఒకవేళ నువ్వన్నది నిజమైతే దానికి కారణం నువ్వే అవుతావు. రేయ్, ఇంకొక్కసారి ఆ రాక్షసి కనిపించకపోవడానికి కారణం రేణు అన్నావే అనుకో, నీ అంతు చూస్తాను. ఆ మాట నేననట్లేదు, పోలీసులు అంటున్నారు. పోలీసులు మమ్మల్ని మాత్రమే మిమ్మల్ని అనుమానిస్తున్నారు. కానీ దీనంతటికీ కారణం ఎవరో వారి వారి అంతరాత్మకే తెలుసు. అలాంటప్పుడు అరవడం దేనికి? మనస్సాక్షిని నమ్మినవాడు నా చెల్లి మీద నిందలు వేయడం దేనికి? సమస్య ఇంతదాకా వచ్చింది కదా, తేలేదాకా ఆగండి. ఏంటి ఆగేది? ఏంటి ఆగేది? ఎందుకు ఆగాలి? నా జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం రా ఇది. నన్ను బయటికి వెళ్ళనీయకుండా ప్లాన్ చేసి దాన్ని కూడా నాకు కాకుండా చేస్తున్నారు. నీకేంట్రా ఇలా నన్ను చిత్రవద చేస్తూ ఇంటి మీద పడి తింటూ కాలం గడిపేస్తున్నారు. కానీ నేను మీలా కాక. జీవితంలో అవకాశాలు 100 వస్తాయి, కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. నువ్వు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావు, కానీ కనిపించకుండా పోయింది ఒక పాప. దానికోసం నేనెందుకు ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? అదేమన్నా నాకు పుట్టిందా? దానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు వచ్చిందో తెలీదు, ఎందుకు వెళ్ళిందో తెలీదు, ఎక్కడ పుట్టిందో తెలీదు, ఎవరికి పుట్టిందో తెలీదు. దానివల్ల నా గౌరవం గంగలో కలిసిపోయింది, మంచి మర్యాదన్ని మంట కలిసిపోయాయి. దానికోసం నేనెందుకు ఇలా ఉండాలి? నీ పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ఎవ్వరూ తీయలేదు. భ్రమలో ఉన్నావు, బజారుకెక్కావు, అపోహ పడుతూ అబాస పాలవుతున్నావు. ఇంత చేసినా ఇంకా నీ పరువేదన మిగిలింది అంటే అది నా చెల్లి చలవే. ఏంట్రా అన్నావు? నీ చెల్లి నా పరువు కాపాడుతుందా? ఇది పరువు కాపాడేది అయితే ఆ పిల్లెక్కడి నుంచి వచ్చిందిరా?
నీ చెల్లి తప్పు చెయ్యంది అయితే అది నా ఇంటిని పట్టుకుని ఎందుకు ఎలాడుతుంది? నన్ను ఇలా ఎందుకు దోషిలా నిలబడుతుంది? ఎందుకంటే ఎవరికో ఆ పాపని కానీ నన్ను కన్విన్స్ చేయాలని చూసింది. అది ఒప్పుకోపోయేసరికి ఆ పాపను మాయం చేసి ఇది గొప్పదనుకుంటుంది. ఏం కూసావురా? ఏయ్! లేదమ్మా, వీడిని అవమానిస్తుంటే తట్టుకోలేను. అవమానించడం కాదురా, ఇది పచ్చి నిజం. ఏయ్, దీనంతటికి కారణం నువ్వు కాదు, నిన్ను. Ha 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 ha!